మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్, అంటే ప్రెసెంట్ నిన్న పావలా శ్యామల గారు మేము హాస్పిటల్ కాడికి వెళ్ళాము. ఆల్రెడీ మొన్న నైటే చనిపోయారు, బాడీ పోస్ట్ మార్టంలో ఉందని చెప్పారు. అండ్ ఏంటంటే వాళ్ళ కూతురు కూడా అదే హాస్పిటల్లో హెల్త్ బాగోక చికిత్స పొందుతుందని చెప్పారు. అంటే ప్రెసెంట్ ఇంతకుముందు పావలా శ్యామల గారికి మొత్తం అసోసియేషన్ నుంచి బాగానే హెల్ప్ఫుల్గా ఉందా సార్? అంటే పావలా శ్యామల గారు మా అసోసియేషన్ సభ్యులు కారు. అయితే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు కలిసి సీనియర్ ఆర్టిస్టు, ఆవిడ వివిధ పరిస్థితి ఉంది, వాళ్ళకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కట్టి ఆవిడ మెంబర్షిప్ చేయించారు. ఆ తర్వాత నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. మళ్ళీ మెడిక్లెయిమ్ మొత్తం ఫ్రీగా 3 లక్షలకు అది చేయించాము. ఇది అవన్నీ చేపించాము కూడా. ఆవిడ కొద్దిగా జనం చెప్పడం అంటే డాక్టర్ మతి స్థిమితం లెక్క లేకుండా ఊరికే వెళ్ళడము, ఆ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ నుంచి తప్పించుకొని పోవడము. ఆవిడ ఎక్కడైతే వృద్ధాశ్రమం ఉందో అక్కడ కొద్దిగా అది చేసుకొని మొత్తం 4 చోట్ల తిరగడం వల్ల ఆవిడ కూతురు కూడా పరిస్థితి బాగాలేదు కదా. అది ఇది వాళ్ళిద్దరికి ఎవరు లేని ఉద్దేశంతో వాళ్ళకు అయిన సహజమే అది. కానీ ఎవరు పట్టించుకోలేదన్నది ఏం లేదు, అందరూ పట్టించుకున్నాము. మా అసోసియేషన్ పింఛన్ నెలకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాము. అప్పుడప్పుడు అందరం డబ్బులు ఇస్తున్నాము. ఏదో చేయలేదు, ఏదో ఆపరేషన్ చేయలేదు అంటే అవన్నీ ఉండి ఆమె బాడీ సహకరించదు. డాక్టర్నే చెప్పారు, ఏది చేసినా బాడీ సహకరించదు, ఇమీడియట్గా పోతుంది, ఇలా వదిలేస్తేనన్నా కొన్ని రోజులు ఇంకా బతుకుతుందని వాళ్ళు చెప్పారు. ఆ మాట ఆమె చెప్పలేం కదా మనము, చెప్పలేక ఇది చేశాను. కానీ ఆమెను మంచిగా చూసుకున్నాము. ఆర్టిస్ట్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ కష్టం లేకుండా చూసుకుని. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మాయిని మా జనరల్ సెక్రటరీ రఘుబాబే కానీ విష్ణుబాబే కానీ విదేశాల్లో ఫోన్లు చేసి చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని మనం మంచిగా చూసుకుందాము. ముందు మీరు వెళ్ళి మా సభ్యులుగా, మా కమిటీ మెంబర్లుగా ఆవిడ అంత్యక్రియలు దగ్గర నుండి మంచిగా జరిపించండి అని చెప్పారు. ఆ విషయంలోనే మేము అందరం వచ్చి ఉన్నాము, ఇక్కడ మంచిగా చూస్తున్నాము. దీనికి అయ్యే ఖర్చు అంతా మానే భరిస్తున్నది, అదేమీ లేదు. మాకు ఒక పెద్ద దిక్కు మంచి కోల్పోయిందని ఒక బాధ ఉన్నది ఆవిడ. కానీ ఇక ఎవరు ఎంతమంది చూసినా ఆమె మధ్య స్థిమితం కోల్పోయినట్టుగా ఉంటే ఎవరు మేము చేయలేం కదా. అక్కడ వెళ్ళడము, క్యాబ్ మాట్లాడుకునేది, హాస్పిటల్కి వెళ్ళిపోవడం. మనకి ఏ హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఉందో అక్కడికి పోవాలి, కానీ ఆవిడ ఎక్కడో పోతే ఎట్లయితుంది? అది ఒకటి. అంతేకాకుండా బయట వాళ్ళే తెలిసే ఎన్జిఓ చూసే మనం ఆయన అంటే పావలా శ్యామల గారి కూతురుది మొత్తం మా అసోసియేషన్ చూసుకుంటుంది. విరాళాలు వచ్చిన వరకు డిపాజిట్ చేసి మెడిసిన్స్ ఏం కావాలన్నా సరే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా చూసుకుంటామని చెప్తున్నారు కదా. అన్నీ తప్పకుండా ఆ పాపకు కావాల్సిన ఫర్దర్గా ఏం కావాలో అవన్నీ చూసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అలాగే తనకి హెల్త్ ప్రాబ్లం పెద్ద ఏం లేదు, ఓన్లీ చిన్న చిన్న మెడిసిన్స్ కావాల్సినవి అవి. తర్వాత తనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి, తన లైఫ్ స్పాన్కి కావాల్సిన ఏర్పాట్లు అవి అందరూ కూర్చొని ఒకసారి ఆలోచించి ఎట్లా చేయాలనేది చేస్తాం. నిన్నటి నుంచి బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు మీరు కానీ, కరాటి కళ్యాణి గారు గారు, పావలా శ్యామ గారి విషయం యాక్టివ్ తిరిగేదే ఉందండి. మా అసోసియేషన్ మెంబరు తను, కాకుండా పెద్ద నటి. మరి ఆవిడ చనిపోతే ఆ మాత్రం చేయకపోతే అలాగే తప్పకుండా చేయాలి, అది మా బాధ్యత కూడా నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఆవిడకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందంటే తను మెంబర్ అవ్వటం వల్లనే, మా మెంబర్ అవ్వటం వల్లనే.
అందరం ఒక కలిసికట్టుగా వచ్చి చేయడం జరిగింది. ఫర్దర్గా అంటే మా అసోసియేషన్ నుంచి ఎట్లాంటి వాళ్ళకి హెల్ప్ జరిగేది కానీ అది చెప్పానుగా, అది నెక్స్ట్ ఫర్దర్గా ఒకసారి కూర్చొని అందరం ఎట్లా అంటే అంటే ఆ అమ్మాయికి కావాల్సినవి, ఆ అమ్మాయికి కావాల్సిన ఏర్పాట్లు అంటే ఫుడ్కి కానివ్వండి, తను ఉండటానికి కానివ్వండి, అవన్నీ కూర్చొని ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. అందరం కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. అమ్మాయి నుంచి ప్లేస్ మళ్ళీ రెడీ ఆ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ స్నేహితులు కూడాను. మా అసోసియేషనే కాదండి, రీసెంట్ గా దిల్ రాజు గారు అండ్ టీఎఫ్డిఏ డైరెక్షన్ యూనియన్, అంటే నేను టీఎఫ్డిఏ తరపున వచ్చాను, వాళ్ళు కూడా దిల్ రాజు గారు వీళ్ళు కలిసి పర్సనల్గా వెళ్ళడం, ఆవిడ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆశ్రమంలో పెట్టడం, టీఎఫ్డిఏ కూడా ప్రతి మాతో కలిపి టైఅప్ అయి చేస్తున్నాం. వాళ్ళకి ప్రతి సెకండ్ ఫాలోఅప్ అవుతున్నాం. తెలియని వాళ్ళు మిస్కమ్యూనికేషన్ కానీ ప్రతి సెకండ్ వాళ్ళు ఒక పిల్లల్లాగే చూసుకున్నారు. ఇప్పుడు ఈవిడికి కూడా మా అసోసియేషన్ ఎంత సపోర్ట్ చేస్తూ దిల్ రాజు గారు ఆల్రెడీ కొంచెం అమౌంట్ ఇచ్చారు, అదిను ప్లస్ టీఎఫ్డిఏది అందరం తోడున్నాం అండి. అది ఏంటంటే తెలియని వాళ్ళు రాసిన ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు, ఒక ఫ్యామిలీలా చూసుకుంటున్నారు. మీరే చూసారు అమ్మాయి సిచ్యువేషన్, ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నా, వాళ్ళకి తెలియని వయసు అంతే. అంటే విష్ణు గారు వచ్చిన తర్వాత కలిసేది ఏమైనా ఉంటుందా సార్? విష్ణు గారు వచ్చిన తర్వాత కలిసేది ఏమైనా, వాళ్ళ కూతురు ఏమైనా కలిసేది ఏమైనా? కలుస్తారు. ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఇవాళ మార్నింగ్ కూడా ఫోన్ చేశారు. క్రిమేషన్ ముందు కూడా మార్నింగ్ అందరూ వెళ్తున్నారా అని అడిగారు. అందరం వెళ్తున్నాం అని చెప్పాం. తన రెస్పాన్సిబిలిటీ, హై రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను మాట్లాడడం జరిగింది. నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా తను 2-3 సార్లు ఫోన్ చేశారు. డెఫినెట్ గా వచ్చిన తర్వాత కలవకుండా ఎలా ఉంటారు, కలుస్తారు డెఫినెట్. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఈవెంట్ పెట్టేది ఉంటుందా దీని నుంచి? ఏదది అంటే పావలా శ్యామ్ గారు అవన్నీ మామూలు జరిగిపోతాయండి. 10వ తారీఖు 10వ రోజు 11వ రోజు ఉంటాయి కదా, అవన్నీ ఆటోమేటిక్ జరుగుతాయి. అవన్నీ దానికి వాళ్ళ వృద్ధాశ్రమంలో కూడా ఫ్యామిలీలా చూసుకుంటారు అంతే. ఓల్డ్ ఏజ్ లో కూడా భోజనాలు పెట్టడం, అది అన్నదానం చేయడం, అన్ని జరుగుతాయండి. మామూలుగా ఫార్మాలిటీస్ ఏవి మిస్ అవ్వం, అన్ని జరుగుతాయి. అందరికన్నా ముందు స్పందించి అన్ని చేయాలని చెప్పింది రఘుబాబు, విష్ణుబాబు కూడా ఫోన్ చేసి షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారు ఆయన. ప్రతి దానికి వారు తోడుంటారు, మా వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి దానికి అన్ని కార్యక్రమాలు మా ఫ్యామిలీ లాగే చేస్తారు, అంతేగాని అయిపోయింది కదా అని వదిలేదు. ఆవిడకి హెల్ప్ చేయని వాళ్ళు ఎవరు లేరండి. శ్యామల గారు మా సభ్యులకు అందరికీ మంచి జరుగుతుంది. ఎప్పుడు మేము అండగా ఉంటాం. మేము మా మెంబర్ అయితే చాలు మాకు. మా మెంబర్ అయితే అసలు మా మెంబరు 100% ఆవిడ మెంబర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, చేయాలి, చేస్తున్నాం కూడాను. ఖచ్చితంగా అది అందరి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మొదటి నుంచి ఫాలోఅప్ లో ఉండి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి కావాల్సిన అన్ని హాస్పిటల్స్ ఫోన్ చేసి తనే మాట్లాడడం జరిగింది. డాక్టర్స్తో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ట్రీట్మెంట్ వైజ్ కూడా తను ఏ ట్రీట్మెంట్ అయితే తను కూడా వాళ్ళని అడిగి, తను కూడా డాక్టర్ కాబట్టి ఈజీగా చేయడం జరిగింది. డయాగ్నోసిస్ మొత్తం బాగా చేశారు. ఏం లేదు, డౌట్ కాదు, జనరల్ గా అడుగుతున్నారు అన్నమాట. అలాగా ఆవిడకి బాగాలేని రోజు నుంచి కంప్లీట్లీ వీఆర్ టేకింగ్ కేర్. ఆవిడ్ని 3 సార్లు హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. స్టెంట్ వేయాలంటే నేను వేయించుకోను గొడవ చేసి మెడికల్ హాస్పిటల్ నుంచి ఆవిడ వెళ్ళిపోయింది. దాని తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేమందరం కూర్చొని ఆవిడకి పర్టికులర్గా ఫుల్ టైం కేర్లో పెట్టాలంటే ఒక ఆఫీస్ బేరర్ కరాటే కళ్యాణి గారిని మనందరమే డిసైడ్ చేసి ఫుల్ టైం నువ్వు ఆవిడ పని చూడమ్మా అంటే ఆవిడని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి తీసుకెళ్ళటం, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అడ్మిట్ చేయటం, ప్రతిసారి మళ్ళీ అక్కడేదో వాళ్ళతో గొడవ వాళ్ళు బయటికి రావటం, ఇలా ప్రతిసారి ఆవిడకి పెన్షన్ ఇస్తుంది మా. ఇది కాకుండా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన ఇండస్ట్రీలో బహుశా ప్రతి ఆర్టిస్టు, పెద్ద స్టార్స్ నుంచి చిన్న యాక్టర్స్ వరకు ప్రతి ఆర్టిస్టు ఆవిడకి హెల్ప్ చేయడానికి వెళ్ళారు. ప్రతి ఆర్టిస్టు ఇచ్చారు, అందరు ఇచ్చారండి. అంతెందుకు అసలు ఇప్పుడు మా మెంబర్షిప్ కట్టింది ఆవిడకి మెగాస్టార్ చిరంజీవి గారు కట్టారు. చిరంజీవి గారు మెంబర్షిప్ కట్టారు. ఇది చెప్తున్నాను, మెంబర్షిప్ కట్టారు. కాబట్టి ఈరోజు ఆవిడకి కావాల్సిన అన్ని చేయగలుగుతున్నారు మెంబర్ కాబట్టి, మా మెంబర్ కాబట్టి. అలా చిరంజీవి గారి తర్వాత డబ్బులు ఇచ్చినవి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన పంపించినవి ఉన్నాయి. అల్లు అర్జున్ గారు పంపించినవి ఉన్నాయి. ఇట్లా మురళీమోహన్ గారు చేసినవి ఉన్నాయి. దిల్ రాజు గారు చేసినవి ఉన్నాయి. అలా చాలా మంది, అంటే పేర్లు చాలా చెప్పాలి. పేర్లు అందరూ ప్రముఖులు మొత్తం అందరూ డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆవిడని ఎవరు తక్కువ చూసుకోలేదు. ఆవిడ ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి
మా అంతమేత కూడా బాగా జరిగింది, దానిలో ఎటువంటి ఇది లేదు. ఈరోజు మార్నింగ్ కూడా విష్ణు గారు ఫోన్ చేసి, తను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, ఫోన్ చేసి మొత్తం అందరినీ వీళ్ళ దగ్గర ఉండి తను చూసుకోమని చెప్పారు. అందరూ మ్యాక్సిమం నంబర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. సో ఆయన ప్రెసిడెంట్ గారు కూడా బ్రహ్మాండంగా అందరినీ బాగా చూసుకుంటారు. మా మెంబర్స్ని అందరినీ బ్రహ్మాండంగా మా గురించి చూసుకుంటారు. ఒకటి చెప్పాలంటే అండి, ఒక ఓన్లీ మా మెంబర్స్ కానీ కాదు, శ్యామల గారనే కాదు, అందరినీ వాళ్ళు ఒక ఫ్యామిలీలా చూస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ చెకప్లు కానీ ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు. నేను మాలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కటి హెల్పింగ్లో కానీ, సపోర్టింగ్ కానీ మాలోనే. ఒక శ్యామల గారికనే కాదు, ప్రతి ఒక్కరు మా నుండే చాలా వరకు. ఇటు మా టీఎఫ్డిఏలో కూడా ఇన్సూరెన్స్ ఉంది, 3 lakhs వరకు అలా ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్ చాలా వరకు. ఎందుకంటే మా ఒక శ్యామల గారికనే కాదు, ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీ పిల్లల్లా చూస్తారు. ఇది ఒక్కటి ఎందుకు మీకు నొక్కి పెట్టి చెప్తుందంటే, బయట వాళ్ళమైనా మాకే తెలుస్తుందంటే మీకు అర్థం కావాలి. మీరు కొంచెం పాజిటివ్గా ఇస్తారు. మా ఎప్పుడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుందండి.